జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలని కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. శతాబ్ది డిగ్రీ కళాశాల, శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీలు సంయుక్తంగా గ్లాసరీ సాఫ్టెక్ ద్వారా 14 సంస్థలతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. జాబ్ మేళా ఒక ప్రవాసంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేగా ఉండాలంటూ ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నేటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడతాయి. అంటే వాళ్ళ జీవనోపాధి పెంచుకుంటారనేది ఈనాడు ఆ రకమైన దృష్టిలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉందని మీకు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని మంచి కంపెనీలు తీసుకొచ్చారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. నేను మీ శాసనసభ్యుడిగా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారో, ఐటీ అవుతుంది, పాలిటెక్నిక్ అవుతుంది, ఇంజనీరింగ్ అవుతుంది, గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఏదైనా ఏ కోర్స్ చదివినా, ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకొచ్చి ఇక్కడ